ఆశలు సన్నగిల్లి ఆశయాలకు ఉద్వాసన పలికి నిస్తేజుడై పాతాళానికి జారిపోతున్న మనిషికి అదృశ్య రూపంలో ఆపన్నహస్తం దొరికితే ఎలా ఉంటుంది? తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి సరిగ్గా అలాగే దొరికాడని అందరూ చెబుతున్న మాట. అయితే కాంగ్రెస్ వల్ల రేవంత్ కు మేలు జరిగిందా, రేవంత్ వల్ల కాంగ్రెస్ కు మేలు జరిగిందా అని అడిగితే ఆ ఇద్దరి వల్ల మేలు జరిగిందనే చెప్పాల్సి ఉంటుంది. దీన్నే విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగేది, రెండు చేతులు కలిస్తేనే నమస్కారమైన ప్రతి నమస్కారమైన సంభవించేది. ఇన్నాళ్లు కాంగ్రెస్ కు ఆ విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన మనిషి యావత్ టీ కాంగ్రెస్ లోనే ఎవరూ లేరు. ఆ విషయం రేవంత్ వచ్చాకే కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసొచ్చింది. ఒకసారి రేవంత్ లోపల ఉండే ఫైర్ ను హైకమాండ్ స్మెల్ చేశాక రేవంత్ పై ఎవరేం చెప్పినా ఎలా నమ్ముతారు? అందుకే రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది అధిష్టానం. ఆ నిర్ణయం తప్పు కాదని రేవంత్ ఇచ్చిన పవర్ ప్యాక్డ్ గిఫ్ట్ తో కాంగ్రెస్ నేతలందరికీ తెలిసొచ్చింది. విజయానికి అందరూ అధికారులే, పాపం అపజయమే అనాథ అనే నానుడి గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు తర్వాత కూడా ఆ గెలుపులో కీలకమైన పార్ట్నర్లు తామేనని కొంతమంది బయలుదేరుతున్నారు. తమను తాము అలా ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా తమకు పేరు ప్రఖ్యాతులు వస్తాయనే భావన ఒకటైతే, గెలుపు క్రెడిట్ ను రేవంత్ కు దక్కకుండా చేయాలనే కురుచ మనస్తత్వం మరోటి. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖాతా తెరిచి కౌంటింగ్ ఊపందుకుంటున్న సమయంలో రేవంత్ ఇంటి నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. దారి వెంట రేవంత్ సీఎం అంటూ కార్యకర్తలు అభిమానులు నినాదాలు చేస్తూ వెళ్లారు. ఇక గాంధీ భవన్ కు భారీ ఎత్తున హాజరైన జనాన్ని ఉద్దేశించి రేవంత్ కృతజ్ఞతా ప్రసంగం చేశారు. అందరి కృషి వల్లే తాము ఈ గెలుపు అందుకున్నామని, తెలంగాణ ప్రజల విషయంలో తమ బాధ్యత పెరిగిందంటూ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఓ 4-5 టీడీపీ జెండాలు కూడా కనిపించడం రాజకీయ వ్యాఖ్యానాలకు తెరతీసింది. నిజానికి టీ కాంగ్రెస్ గెలుపులో టీడీపీ పాత్ర గాని, చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ గాని ఏమీ లేదు. కాకపోతే రేవంత్ గెలుపును చంద్రబాబు కోరుకుని ఉండొచ్చు. రేవంత్ గెలిస్తే బాగుంటుందని ఓ శ్రేయభిలాషగా తలచవచ్చు. కానీ పార్టీ అధినేతగా తాము కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు. తెలంగాణలో పోటీ చేయకుండా ఉంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కు ఎంతో కొంత కలిసొస్తుందని భావించి ఉండొచ్చు. కానీ పోటీ చేయకపోతే రేవంత్ కు జరిగే మేలు కంటే టీడీపీకి జరిగే కీడే ఎక్కువనేది రాజకీయ నిపుణుల భావన. అయితే చంద్రబాబు ఎలాంటి వైఖరి తీసుకోకపోయినా ఓ 4-5 టీడీపీ వీరాభిమానులు మాత్రం రేవంత్ కు సంఘీభావం ప్రకటిస్తూ గాంధీ భవన్ కు వెళ్లారు. ఇది ఎలాంటి ఫీలర్స్ పంపిందంటే, రేవంత్ గెలుపు టీడీపీ వల్లే జరిగిందని కలరింగ్ ఇవ్వడం కోసం కొందరు చంద్రబాబు వీరభక్తులు చేసిన వృధా ప్రయాసగానే భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు స్ట్రాటజీ నిజంగానే వర్కౌట్ అయితే పాత హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 సీట్లకు గాను కాంగ్రెస్ కు 1 సీటు కూడా దక్కలేదు. 15 సీట్లలో 7 బీఆర్ఎస్ కు, 7 ఎంఐఎం కు, మిగిలిన 1 బీజేపీ గెలుచుకున్నాయి. మరి టీడీపీ ఓట్లు, సీమాంధ్రుల ఓట్లు కాంగ్రెస్ కే డౌన్ అయినట్టు ఎలా భావించడం? అందుకే అంటారు విజయానికి అందరూ అధికారులే, ఓటమే అనాథ అని. టీడీపీ తెరచాటుగా పనిచేయడం వల్లే రేవంత్ అనుకున్నది సాధించినట్లు జనమంతా అనుకునేలా చేయడం అనేది కురుచబుద్ధి కాకపోతే ఏంటది? ఓట్ల లెక్కింపు సందర్భంలో కాంగ్రెస్ కౌంటింగ్ పెరుగుతున్న కొద్దీ ఆ గెలుపులో తమ పేరు కూడా ఉండాలనే అనవసరపు తాపత్రయం ఆ విధంగా పల్లవించింది. టీడీపీ జెండాల మాదిరిగానే షర్మిల తొందరపడి పెట్టిన ప్రెస్ మీట్ కూడా కనిపించింది. సీఎం అభ్యర్థులుగా సీనియర్లు చాలా మంది ఉన్నారన్న షర్మిల ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పేర్లు ఉటంకించారు. అంతేకాదు రేవంత్ పేరెత్తకుండానే ఆయన్ని నేరుగా విమర్శించారు. కాంగ్రెస్ లో బ్లాక్ మెయిల్ చేయని నేతలు ఉన్నారని తన అక్కసు వెళ్లగక్కారు షర్మిల. నిజానికి టీ కాంగ్రెస్ వ్యవహారాలతో షర్మిలకు పని లేదు. ఆయన మాట్లాడారు. రేవంత్ మీద వ్యతిరేకతను ప్రదర్శించడానికి కాంగ్రెస్ విజయం మీద రేవంత్ పేరు లేకుండా చేయాలనే ఉద్దేశం తప్ప మరొకటి కనిపించదు. కానీ ఒక విస్పష్టమైన తీర్పు వెలువడుతున్న క్రమంలో కొందరు నేతలు చేసే కామెంట్లు చర్చనీయాంశాలవుతాయి. రాజకీయాల్లో తమదైన ఉన్నతమైన ముద్ర వేయాలని అలుపెరగకుండా శ్రమిస్తున్న నాయకుల నోటి నుంచి అక్కసు వెళ్లగక్కే దిగువ స్థాయి కామెంట్లు శోభనియ్యవు అంటారు. నిజమే, తెలంగాణ కోడలిగా, వైఎస్ బిడ్డగా ఈ గడ్డకు సీఎం అయ్యే అన్ని అర్హతలు తనకు ఉన్నాయని షర్మిల చెప్పుకోవచ్చు గాక, రాజన్న రాజ్యం తెస్తానని కూడా ఆమె ప్రసంగాలు చేశారు. సీఎం కుర్చీని టార్గెట్ గా పాదయాత్ర కూడా చేశారు. షర్మిల రాజకీయ ప్రయత్నాలను ఎవరూ అభ్యంతర పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అయితే షర్మిల సీఎం కుర్చీ టార్గెట్ ను బహిరంగంగానే వ్యతిరేకించారు రేవంత్. తెలంగాణ సీఎం పదవి అనేది తెలంగాణ బిడ్డలకేనని, షర్మిల ఆంధ్రలో చేసుకునే ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కు చీఫ్ గా తాను ఉన్నంత వరకు షర్మిలకు అలాంటి అవకాశాలు రావని తేల్చి చెప్పారు రేవంత్.
ఆయన వైఖరికే హైకమాండ్ విలువనిచ్చింది. ఆయన నిర్ణయమే ఫైనల్ చేసింది. అలాంటి ఫ్రీ హ్యాండ్ రేవంత్ కిచ్చి తెలంగాణలో చారిత్రక సందర్భాన్ని కాంగ్రెస్ నమోదు చేస్తున్న సందర్భంలో షర్మిల ప్రెస్ మీట్ పెట్టి మరీ రేవంత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కేవలం అక్కసును ప్రదర్శించడమే అవుతుంది. నిజానికి ఇలాంటి సందర్భాల్లోనే నాయకుల్లోని పరిణతి, దార్శనికత, రాజకీయ ఔన్నత్యం బయటపడతాయి. అయితే షర్మిల కేవలం తన ఇచ్ఛాపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేశారా, లేక ఎవరి ప్రోద్బలమైనా ఉందా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. కాకపోతే షర్మిల పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్ తో భేటీ ముగిశాక బయటకొస్తున్న సందర్భంలో కళ తప్పిన ఆయన మొహమే 1000 పదాల వ్యాసాన్ని ప్రతిబింబించింది. కాంగ్రెస్ గెలుపు మీద రేవంత్ పేరు లేకుండా చేయడం, లేదా కాంగ్రెస్ గెలుపు మీద తమ పేరును శిలాక్షరాలతో లిఖించుకోవాలని ఆరాట పడటం, ఈ రెండు ఒక్కటే. అయితే ఇప్పుడు పసలేని అలాంటి విషయాల కన్నా రేవంత్ ఈ స్థాయికి ఎలా చేరుకున్నారు అనేది మాట్లాడుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది. రానున్న రోజుల్లో రేవంత్ ముందుకొచ్చే 2 రాష్ట్రాల ఉమ్మడి ఆస్తుల పంపిణీ, నీళ్ల పంపిణీ వంటి అంశాలు మాట్లాడుకోవడం మరింత బాగుంటుంది. కాకపోతే అలాంటి సున్నితమైన అంశాలు మాట్లాడుకోవడానికి మరి కాస్త సమయం పడుతుంది. రేవంత్ మంత్రివర్గంలో ఎవరెవరు ఏ పోర్టుఫోలియోలు అలంకరిస్తారు, వారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ప్రభుత్వ ఉన్నతాధికారులను ఎవరిని నియమించుకుంటారు అనే అంశాలను బట్టి ఆ విషయాలు మాట్లాడుకోవాలి. ప్రస్తుతానికైతే రేవంత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఓ ముఖ్యమైన సందర్భం దగ్గరే ఉన్నాం కాబట్టి సందర్భానికి తగిన అంశాలని చర్చించుకోవడం భావ్యంగా ఉంటుంది. రేవంత్ లాంటి ఒక పొలిటికల్ క్యారెక్టర్ ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడా తారసపడలేదు. అందులోనూ కాంగ్రెస్ లాంటి వృద్ధ నేతలు నడిపిస్తున్న పార్టీలో ఏదైనా కట్టే కొట్టే తెచ్చే అని సూటిగా సుత్తి లేకుండా చెప్పే రేవంత్ రెడ్డి ఎంటర్ అవడం ఖచ్చితంగా ఓ కొత్త అధ్యాయమే. కాంగ్రెస్ నేతలందరికంటే రేవంత్ ఇందుకు పూర్తిగా భిన్నమైన వ్యక్తి. సంప్రదాయంగా వస్తున్న నాంచుడు ధోరణి అనేది కాంగ్రెస్ కు చేసిన నష్టం అంత ఇంత కాదు. నిర్ణయం తీసుకోకపోవడమే ఓ నిర్ణయంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడంలో ఆరితేరారు ఏఐసిసి నేతలు. అందుకు ఫలితాలను అదే పరిస్థితిలో రాబడుతోంది ఏఐసిసి. అయినా పద్ధతులు మార్చుకోవడంలో విఫలమవుతున్నారు. అందుకు కారణాలు కూడా 190 ఉండొచ్చు. హైకమాండ్ నంటి పెట్టుకుని అగ్రనేతల చుట్టూ చేరి అసలు విషయాలు వారి చెవులకు సోకకుండా చేసే వృద్ధతరం ఎఫెక్టే కావచ్చు. వారి ప్రభావం నుంచి పార్టీని తప్పించాలని సోనియా మనసులో ఉన్న రాహుల్ అడపాదడపా తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నా కొత్త నిర్ణయాలు అమలు చేయలేకపోవడం హైకమాండ్ బలహీనత. ఆ బలహీనతను అధిగమిస్తే మిగిలేది బలమే. ఆ బల సముపార్జన కోసమే తెలంగాణలో రేవంత్ చాలా సుదీర్ఘమైన స్ట్రాటజీని అమలు చేయడం ప్రారంభించారు. అదృష్టవశాత్తు తెలంగాణలో రేవంత్ దొరకడంతో అది వర్కౌట్ అయింది. మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి వారు కాంగ్రెస్ కు దొరకాల్సి ఉంది. అంతే తేడా. 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్ లో నిండా 20 ఏళ్ల పొలిటికల్ కెరీర్ కూడా లేని రేవంత్ ఇంత గొప్ప మ్యాజిక్ ఎలా చేశాడనే చర్చే ఇప్పుడు ప్రధానంగా సాగుతోంది. తెలంగాణ ఇచ్చిన ఆ క్రెడిట్ రాక జవసత్వాలు కోల్పోయి నానాటికి క్షీణిస్తున్న కాంగ్రెస్ కు రేవంత్ ఊపిరులూదారు. యువతరంలో జోష్ ను నింపారు. ఆయనకు ఈ గుణగణాలు ఎలా వచ్చాయి అనేది తరచి చూస్తే చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. విద్యార్థిగా ఉన్నప్పుడు జాతీయ భావాలు గల ఏబీవీపీలో పనిచేయడం రేవంత్ కు కలిసొచ్చిందట. విద్యార్థుల సమస్యలు మాత్రమే కాక విద్యా విధానం మీద కూడా ఆయనకు రేఖామాత్రంగా ఓ అభిప్రాయం రూపుదిద్దుకొని ఉంటుంది. అంతేకాదు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ తెలుగులో నడుపుతున్న జాగృతికి ఆయన రిపోర్టింగ్ కూడా చేశారు. ఎదుగుతోన్న దశలోనే భవిష్యత్తు నాయకుడికి కావలసిన కొన్ని ముఖ్య లక్షణాలు ఏర్పడి ఉంటాయి. ఆ తర్వాత తెలంగాణ సెంటిమెంట్ తో అప్పటి టీఆర్ఎస్ లో చేరినా తగినంత ప్రాధాన్యత దక్కలేదని రేవంత్ భావించారు. 2006లో స్వతంత్రుడిగానే మిడ్జిల్ మండల జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించడంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా స్వతంత్రుడిగానే ఎన్నికయ్యారు. ఆ ఎన్నిక తర్వాతే రేవంత్ టీడీపీ కండువా కప్పుకున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలకమైన పునాది పడింది. 2014లో అదే టీడీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014-17 మధ్య పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన రావడంతో టీడీపీ ఉనికి కోల్పోతున్న తరుణంలో 2017లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్నారు. 2018లో మరోసారి కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అది ఆయన తొలి ఓటమి. ఆ తర్వాత 6 నెలలకు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఆ పదవిలో ఉండగానే జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలవడమే కాదు, కాంగ్రెస్ గెలుపునకు సారథ్యం వహించి కాంగ్రెస్ లో జవజీవాలు నింపారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రిపేర్లు మొదలుపెట్టిన రేవంత్ ఎలాంటి ఫలితాలు రాబడతారు? తెలంగాణ ప్రజల్లో తనదైన ముద్ర ఎలా వేసుకుంటారు? ప్రజలకు ఎలాంటి ప్రయారిటీస్ ఇస్తారు? రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన సున్నితమైన సెంటిమెంటల్ సమస్యలు ఎలా పరిష్కరిస్తారు అనేది వెయిట్ అండ్ సీ.